ఈరోజు ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఇదే రోజు సామాజిక పరివర్తకులు, మహాజన నేత, పేద వర్గాల ఆశాజ్యోతి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. సుదీర్ఘ కాలం పాటు 30 సంవత్సరాలుగా ప్రజల హృదయాల్లో నేటికి సజీవంగా జీవించి ఉన్న ఏకైక ఉద్యమంగా, సామాజిక ఉద్యమంగా మందకృష్ణ నడిపిస్తున్న ఎంఆర్పిఎస్ ఉద్యమం చరిత్రకెక్కిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ భారతదేశంలో స్వతంత్ర ఉద్యమాన్ని చూసినాం. భారతదేశంలో అంబేద్కర్ నడిపిన ఆత్మగౌరవ పోరాటాన్ని చూసినాం. భారతదేశంలో మహాత్మా గాంధీ గారు నడిపిన స్వతంత్ర పోరాటం తర్వాత శాంతియుత మార్గంలో ప్రజాస్వామిక స్ఫూర్తితో లక్ష్యాన్ని సాధించి, ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నామో ఆ వర్గీకరణను సాధించుకొని నేటికి లక్షల మందిని కదిలిస్తున్న ఏకైక ఉద్యమంగా మందకృష్ణ నడిపిస్తున్న ఎంఆర్పిఎస్ ఉద్యమం నిలబడ్డది. ఆ ఎంఆర్పిఎస్ నాయకత్వంలో, ఆ జెండా కింద నాయకులుగా, ఈ సమాజాన్ని సంస్కరించే ఒక కార్యకర్తలుగా, ఉద్యమకారులుగా కలిసి శ్రమించిన ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 3 దశాబ్దాల ఉద్యమ ప్రయాణంలో అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అవమానాలు, అనేక రకాల అడ్డంకులన్నింటినీ అధిగమిస్తూ లక్ష్య సాధన కోసం మందకృష్ణ ఈ ఉద్యమాన్ని నడిపిండు. ఈ ఉద్యమం నడుపుతున్న క్రమంలో అనేక రకాలుగా అండదండలు అందించే కాడ సమాజం బాధ్యతాయుతమైన పాత్ర పోషించింది కాబట్టినే ఎంఆర్పిఎస్ 30 ఏళ్లు సజీవంగా జీవించి ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకే ఈ ఉద్యమానికి అండదండలు అందించిన యావత్ సమాజానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ లక్ష్య సాధన పోరాటంలో 15 మందికి పైగా అమరవీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిపెట్టినరు. ఆ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారికి నివాళులు అర్పించుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఉద్యమానికి సామాజిక ఉద్యమమని, పేద వర్గాల కోసం, ప్రజల కోసం పోరాటం చేసే సంఘమని భావించి ఎంఆర్పిఎస్ తీసుకున్న ఉద్యమ కార్యాచరణకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించిన అన్ని వర్గాల ప్రజలున్నారు. వాహనాలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉద్యమ కార్యక్రమాలకు సహాయాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉద్యమ అవసరాల రీత్యా మందకృష్ణ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం తోడ్పాటును అందించిన వాళ్ళు ఉన్నారు. ఆ తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరిని, చేసిన ప్రతి సాయాన్ని మేము గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా వాళ్ళందరి పక్షాన నిలబడి కొట్లాడే ఏకైక గొంతుక మందకృష్ణ మాదిగ గారు అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఆ బాధ్యతతోటే, సామాజిక స్పృహతోటే ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల పక్షాన మేము నిలబడి కొట్లాడతామనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ లాంటి నాయకుడు ఈ భారతదేశంలో పుట్టడం, ఇది మన వర్గాలు తెలంగాణలో ఉండడం మన వర్గాలకు గర్వకారణం అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఈ 3 దశాబ్దాల కాలంలో మందకృష్ణ మాదిగ గారు తీసుకున్న ప్రతి కార్యక్రమం సక్సెస్ అయిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ భారతదేశంలోనే 100% సక్సెస్ రేటు ఉన్న ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందులో భాగంగా మందకృష్ణ మాదిగ గారు తీసుకునే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణలో సమాజం మొత్తం, ఉపకులాలు మొత్తం, పీడిత వర్గాలు మొత్తం అదే స్ఫూర్తితో ముందుకు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ సమాజంలో అసమానతలు లేని నూతన వ్యవస్థను నిర్మించడం కోసం, మహనీయులు కలలు కన్న వ్యవస్థ నిర్మాణం కోసం, పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని, ఇబ్బందులను తొలగించి మన వర్గాలను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలబెట్టడం కోసం జరిగే పోరాటం మనమందరం కలిసికట్టుగా ముందుకు నడవాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించిన కులగణనల జాబితాలో మన వర్గాల జాబితా వెనుకబడి ఉన్నది. భూమి లేని నిరుపేదల లిస్టు తీసినా మనమే ముందు వరుసలో ఉన్నాం. పేదరికం లిస్టు తీసినా మనమే ముందు వరుసలో ఉన్నాం. డ్రాప్అవుట్స్ లిస్టు తీసినా మనమే ముందు వరుసలో ఉన్నాం. అదేవిధంగా వలస కూలీల లిస్టు తీసినా మనమే ముందు వరుసలో ఉన్నాం. ఇట్లా అన్ని రంగాల్లో వెనుకబడిన కులాలుగా మనమే ఉన్నాం. కాబట్టి మన కులాలను బాగు చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఉన్నది. అందుకోసం చదువునే ఆయుధంగా చేసుకొని, విజ్ఞానాన్ని పెంచుకొని, సృజనాత్మకతను ఆయుధాలుగా చేసుకొని ఈ సమాజ అభ్యున్నతి కోసం మన వాడల్నే చైతన్య కేంద్రాలుగా మలిచి, మన వాడల్ని విద్యా కేంద్రాలుగా మలిచి బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్య మన వర్గాలకు విముక్తి చేస్తుంది. కాబట్టి చదువు విలువను మన జాతికి పెంచి అన్ని రంగాల్లో మన బిడ్డలు చదువుకునే విధంగా, చెడిపోకుండా వాళ్ళని కాపాడుకునే విధంగా, వాళ్ళను ఉన్నతంగా చదివించే విధంగా
మహనీయుల ఆలోచన విధానానికి అనుగుణంగా వారి ఆశయ సాధనలో మందకృష్ణ మాదిగ గారి కలలు కన్న నూతన వ్యవస్థ కోసం ఆ వ్యవస్థ నిర్మాణంలో భాగమయ్యే విధంగా మన వర్గాల బిడ్డల్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను అదేవిధంగా మహాజన నేత మన నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం.